వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం చిన్నకాపరతి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆ గ్రామానికి చెందిన మహమ్మద్ బియ్యమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మహమ్మద్ జహంగీర్ ఫాతిమా దంపతులు ఆదివారం ఆ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని 15,000 రూపాయలు విలువైన బహుమతులు, భోజనం ప్లేట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు 1వ వార్డులోని తన స్వగృహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ ప్రజలకు, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సాంఘీభావం, సార్వత్రిక సౌభ్రతత్వం గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పానుగోతు సైదానాయక్, హెచ్ఎం అశోక్ రెడ్డి, మహమ్మద్ షాహేద్, జాయిహేద్, ఆసిఫ్, అమాన్, అజీం, ఫరాం, మామిడి, అశోక్, రాములు, రామకృష్ణ, యాదయ్య, హనుమంతు, శ్రీకరి, చంద్రయ్య, సన్ని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.